तो फ्रेंड्स, मैं हूं डॉक्टर विजय प्रकाश और इस समय हम लोग वारंगल एवियन कैंप में, और आप लोग देख रहे हैं यहाँ पे बहुत सारे एवियन के पेशेंट्स आ रहे हैं रेगुलरली। तो जानेंगे इनसे। आपका नाम है, योर नेम? संतोष अनिल सर। संतोष अनिल जी, और इनका कैसा एक्सपीरियंस रहा? यहाँ 5 डेज का सेशन लिया और कब इनको एवियन के बारे में पता चला? ही विल टेल इन तेलुगु। ओके, यस अनिल जी, यू कैन स्टार्ट। ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చానండి. నా శ్రీకాకుళం నాది. నా పేరు అనిల్. ఇక్కడ ఏమంటే నేను 2 ఇయర్స్ నుంచి ఏవియన్తో బాధపడుతున్నాను. రైట్ సైడ్ వచ్చేమి థర్డ్ స్టేజ్, లెఫ్ట్ సైడ్ వచ్చేమి సెకండ్ స్టేజ్. యాక్చువల్లీ ఏ డాక్టర్ దగ్గరికి, ఆర్థోపెడిషన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సర్జరీ చెప్పేవాడిని. చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. సర్జరీ వల్ల అయితే మనకి ఈ ఏజ్లో సర్జరీ చేసుకుంటే చాలా రిస్క్ ఉంది. ఆఫ్టర్ సర్జరీ చేసుకున్న తర్వాత బాల్ డిస్లొకేట్ అవుతుంది. మళ్ళీ స్టెప్స్ ఎక్కేటప్పుడు, స్టెప్ దిగిపెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. వన్స్ ఒకసారి మనం చిన్న పొరపాటున కింద పడినా సరే డిస్క్ రీలోకౌట్ అవుతుంది. మళ్ళీ కట్ చేసి, ఓపెన్ చేసి, సర్జరీ చేసి స్టిచెస్ చేస్తారు. చాలా రిస్క్తో కూడుకుంది. అది కూడా ఒక 8 ఇయర్స్ 7 ఇయర్స్ మనం పెట్టే సెరమిక్ స్టీల్ ఆర్ ఐరన్ 3 రకాలు ఉంటాయండి. అందులో సెరమిక్ అయితే చాలా కాస్ట్ ఉంటుంది. 3 to 4 lakhs వరకు తీసుకుంటుంది. మొత్తం నేను కనుక్కొని వచ్చాను. ఇక్కడ ఈ క్యాంప్ ఆయుర్వేదిక్ వచ్చిన తర్వాత వీళ్ళు ఆయుర్వేదలో అగ్నికర్మ, హ్యామరింగ్, బెల్ట్ కప్లింగ్, బ్లడ్ కప్లింగ్ మొత్తం చేసి, చాలా యాక్యుపంక్చర్తో చేసి మొత్తం కూడా చాలా బాగా చేశారు. చాలా ఫ్రీగా కూడా నాకు ఇప్పుడు ఉంది. నిజంగా ఈ 5 డేస్కి అయితే నేను చాలా ఎపిసెట్ అవుతుంది. నేను యాక్చువల్లీ చాలా లేట్ చేశాను. 2 ఇయర్స్ బ్యాక్ వచ్చి ఉంటే సార్ చాలా బాగుండేవాను. 2 ఇయర్స్ కంప్లీట్ లేట్ చేశాను. నాకు తెలియక నేను లేట్ చేశాను. మొన్న విజయ్ సార్ని చూసి, యూట్యూబ్లో చూసి ఆయన బుక్ చేసుకుని ఇక్కడ వరంగల్ క్యాంప్ వచ్చానండి. లాస్ట్ డే ఈరోజు క్యాంపు. చాలా బాగా ట్రీట్మెంట్ ఉంది. సార్ ట్రీట్మెంట్, సార్ మెడిసిన్, రిసీవింగ్ చాలా చాలా బాగుందండి. మీరు ఒకసారి అంతా విజిట్ చేయవలసిందిగా కోరుతుంది. తెలుగు ప్రజలు ఎవరైనా విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం టోటల్ మన ఓల్ ఆంధ్రాలో ఎవరైనా వచ్చినా సార్ని కాంటాక్ట్ అవ్వండి. చాలా రెస్పాండ్ అవుతారు. ఇక్కడ ఎప్పటికప్పుడు క్యాంపులు పెడుతూ ఉంటారు. ఇక్కడ కాకపోయినా మనకి ఎమర్జెన్సీ అయితే కాన్పూర్ కూడా సార్ అక్కడ రిసీవింగ్ ఉంటారు. కాన్పూర్ మెయిన్ హాస్పిటల్కి అక్కడ కూడా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నాకు చాలా బాగుందండి. ఇదైతే ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ.